మీలో చాలా మంది వాక్యాన్ని మీ జీవితాలకు ఆపాదించుకున్నారు, ఆనందించారు, దుఃఖపడ్డారు, మార్చుకున్నారు, ఎంతో లాభపడ్డారని నేను నమ్ముతున్నాను. అవునా కాదండి? అవునా? అయితే ఈరోజు మనము దేవుని యొక్క మాటలను వినటానికి ఆయత్తపడుతూ ఉండగా, దేవుడు మనందరితోటి తన స్వరాన్ని వినిపించాలని, తన ముఖాన్ని మనకు చూపించాలనే తాత్పర్యముతోటి మనము దేవుని వైపు చూద్దాము. రండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 10, 11 వచనాలను మనము చూద్దాం. ఆగాలండి. అందరిని తినండి. అందరూ దేవుని యొక్క వాక్యం వైపు చూడాలి. మీరందరూ తీసానంటేనే నేను చదువుతాను, లేకపోతే నేను చదవను. తీసారా? ఇప్పుడు మనందరం కలిసి ఈ యోహాను సువార్త 8వ అధ్యాయము 10, 11 వచనాలను ముక్త కంఠంతో చదువుకున్నాం. ఇలా రాయబడి ఉన్నది. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు, యేసు లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పెను. మా దయగలిగిన నాయన, మా ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి తెలిసిన స్టోరీయే ఇది. ఏంటి? వ్యభిచారములో పట్టబడిన ఒక స్త్రీని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు తీసుకొచ్చారు. ఆయన యొద్దకు ఎందుకే తీసుకొచ్చారు? ఆ ఊర్లో ఇంకెవరు లేరా? ఉన్నారు. ఈయన ప్రేమ గురించి, శిక్ష గురించి, నీతి గురించి, పరలోక రాజ్యం గురించి, క్షమాపణ గురించి శాస్త్రుల కంటే, పరిసయ్యుల కంటే భిన్నంగా మాట్లాడుతూ ఉండటం వలన ఈయన దగ్గరకు వారు ఆ వ్యక్తిని తీసుకొచ్చారు. ఇప్పుడు మనం అడగొచ్చు, ఏమండి, వ్యభిచారం చేయటానికి ఇంకొక మనిషి కూడా కావాలి కదా, మరి ఆడ మనిషినే తీసుకొచ్చారు, మగ మనిషి పరిస్థితి ఏమిటి అని అంటే, యూదులకి ఆ వ్యక్తిని శిక్షించాలా అనే దానికంటే కూడా యేసు ప్రభువు వారిని ఇరికించాలా, ఆయన్ని ఇబ్బంది పెట్టాలా అన్న భావనే ఎక్కువగా ఉంది. ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరకు ఆ విషయం వచ్చినప్పుడు ఆయన ఏం తీర్పిస్తాడో చూద్దామని ప్రజలందరూ చూస్తున్నారు. ఒకవేళ యేసు ప్రభు వారు గనక ఈ అమ్మాయి తప్పు చేసింది, దీన్ని రాళ్ళు తీసుకొని కొట్టండి అని అన్నాడు అనుకండి, వాళ్ళు ఏమంటారంటే, నువ్వేమో దేవుడిని ప్రేమమయుడిని అంటున్నావు, రాళ్లతో కొట్టమంటున్నావు, ఇక నువ్వు ప్రేమించేది ఎక్కడండి అని థ్యాంక్ యూ అని అంటారు. ఒకవేళ యేసు ప్రభు వారు గనక, అరే బాబు, అరే నాయన, ఈవిడ్ని వదిలిపెట్టండి అని అన్నాడు అనుకండి, చూసావా, ఈ యేసు ప్రభు వారు మా కుల చట్టానికి, నన్ను పెంచకమ్మా, కుల చట్టానికి ఇంకొంచెం పెంచు, కుల చట్టానికి థ్యాంక్ యూ చాలు, ఎదురు తిరుగుతున్నాడని ఆయన మీద నింద మోపుతారు. పోనీండ్లే అన్నా నింద మోపుతారు, శిక్షించండి అన్నా నింద మోపుతాడు. మరి ఏం చేయాలి? మన భాషలో చెప్పాలంటే ముందు నుయ్యి వెనక గొయ్యి. యేసు ప్రభు వారు చాలా తెలివైన వారు. ఆయన ఏం చేశాడంటే, మీలో పాపం చేయని వాళ్ళు ఎవరో
ముందు ఆవిడ మీద రాయేయండి అని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడుతా ఉన్నాడు. మనందరికి తెలుసు ఆవిడికి ఆయన ఏ విధమైనటువంటి సందేశాన్ని పంపించాడో ఒక్కసారి మీరు చూస్తే ఆవిడ్ని ఏమంటున్నాడంటే, అమ్మా వారు ఎక్కడా, ఎవరు నీకు శిక్ష విధింపలేదా? ఆమె చెప్పింది, లేదయ్యా. ఏం చెబుతున్నాడు? నేను కూడా నీకు శిక్ష విధింపను అన్నాడు. అరే, పాపం చేస్తే శిక్ష విధిస్తాను అన్నవాడు నేను కూడా నీకు శిక్ష విధింపను అని అంటున్నాడు. ఆ అమ్మాయితోటి ఒక మాట చెప్పాడండి. ఆ మాట ఏంటంటే, ఇకను అది యేసు ప్రభుని నమ్మక ముందు మన జీవితంలో చాలా లోపాలు ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, భక్తిహీనత ఉండొచ్చు, పాపం ఉండొచ్చు, అపవిత్రత ఉండొచ్చు, త్రాగుబోతుతనం ఉండొచ్చు, వ్యభిచారం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ యేసును నమ్మిన తర్వాత యేసు ప్రభు వారు మనతో చెప్పే ఒక అందమైన మాట ఏంటంటే, ఇకను పాపము చేయకు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు పాపం చేస్తారా, చెయ్యరా? ఏమండి? రాజమండ్రి బట్టల షాపుల్లో బొమ్మల్లాగా మీరు అలాగే ఉంటే ఎలాగండి? కదలండి, మాట్లాడండి. యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు పాపం చేస్తారా, చెయ్యరా? చెయ్యరు. వెరీ గుడ్. మీరండి? చేస్తారు. వెరీ గుడ్. మీరండి? చేసి చేయకుండా ఉంటారు. సరే, మీలో ఎంతమంది యేసు ప్రభుని నమ్మారంటే మీరందరూ నేను యేసు ప్రభుని నమ్మాను అంటారు. మరి మీరు యేసు ప్రభుని నమ్మినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక పాపం కూడా చేయలేదా? నా ప్రశ్న బాగలేదు కదా? మళ్ళీ అడుగుతా చూడండి. యేసు ప్రభుని నమ్మినోళ్ళు పాపం చేస్తారా లేదా? స్వరం మారింది. చేస్తారు. అవును. యేసు ప్రభుని నమ్మిన వారు పాపము చేస్తారు. చెయ్యొచ్చా? చేయకూడదు. చేస్తారా? చేస్తారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు ఈవిడితో చెబుతున్నాడు, ఇకను పాపము చేయకు. మీలో చాలా మంది నేను ఊరికే పడిపోతున్నానండి, జారిపోతున్నానండి అని చెప్తా ఉంటారు. ఎందుకు అలా జరుగుతుందో ఈరోజు మనము ఆలోచన చేయటానికి ముందుకెళ్దాం. ఒక్కసారి అసలు మనం ఎవరమే? రాత్రి మనం చూసాం రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6, 7, 8, 9, 10 వచనాల్లో మనం ఎవరమి? యేసుని నమ్ముకోక ముందు మనం ఎవరమి? బలహీనులము, భక్తిహీనులము, పాపులము, శత్రువులము. అయితే అలాంటి మనల్ని ఆయన ఏం చేశాడు? తన బిడ్డలుగా, తన ఆలయానిగా మనల్ని చేసుకున్నాడు. రాత్రి విన్నారుగా వాక్యం? వినలేదండి? విన్నారు. సరే, మిమ్మల్ని నేను కొంచెము ఉపోద్ఘాతంలోనికి తీసుకువెళ్తాను, మీరు గమనించండి. మనము బలహీనులము, భక్తిహీనులము, పాపులము, శత్రువులము. ఈ 4 లక్షణాలు కలిగిన మన మీదకి దేవుడు ఏం తీసుకురావాలి? దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడయి సరే, బానే ఉంది. మనల్ని భక్తిహీనులమి, బలహీనులమి, పాపులము, శత్రువులమైనటువంటి మనలను నేను మీకు ఎన్నో వచ్చినవని చెప్పానండి? 4 అని చెప్పాను కదా. 3 నుండి గనక మనము చదివితే 3 చివరి భాగంలో ఏమని ఉంటదంటే, దైవ ఉగ్రతకు
పాత్రులమై ఉంటిమి. దైవ ఉగ్రత అంటే ఏందండి? ఏమండి, ఏంటి చెప్పండి, చెప్పాలి, మీరు మాట్లాడాలి. రాత్రి ఏమో మీరెవ్వరు మాట్లాడకుండా నేను మాట్లాడే ప్రసంగం, ఇప్పుడేమో మనందరం మాట్లాడుకునే ప్రసంగాలు. విశ్వాసులం కదా మనం, మన ఇంట్లో వాళ్ళమే, సోఫాల మీద కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకునేటట్టుగా ఇది ఈ మీటింగ్. దైవ ఉగ్రత అంటే అర్థం ఏంటి చెప్పండి నాకు. చెప్పాలా? మీరు మాట్లాడకపోతే నేను 2 గంటల వరకు వాక్యం చెబుతా. దైవ ఉగ్రత అంటే అర్థం ఏంటి? కోపము ఉగ్రత 2 ఒకటేనా? చెప్పాలి మీరు. ఏదో ఎవడేదో చెప్తా ఉంది పాపం, నాకేం వినపట్టుకో చెవుడండి. చెప్పండి. ఉగ్రత కోపం ఒకటేనా తమ్ముడు? క్యాషియో తమ్ముడు, శిక్ష. ఉగ్రతకి కోపానికి తేడా ఏమన్నా ఉందండి? ఏంటి తేడా అండి? సరే, పాపం ఆయన అడిగితే ఆయన బాధపడతాడు, కానీ మనం అడుక్కుందాం. దైవ ఉగ్రత అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, కోపం తర్వాత కోపాన్ని కంట్రోల్ చేయలేకపోతే అయ్యేదే ఉగ్రత. ఏంట్రా అంత దయ లేకుండా మాట్లాడేశావు, నాకు కోపం ఎక్కువైపోయిందండి, ఇక ఉగ్రం వచ్చేసిందండి, మాట్లాడేశానండి అంటే కోపం పీక్ స్టేజీకి వెళ్తే వచ్చేది ఉగ్రత, అంతే కదండి? యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నాడు, మీరు బలహీనులు, భక్తిహీనులు, పాపులు, శత్రువులు, మీ మీద నా దైవ ఉగ్రత వచ్చి పడాల. దైవ ఉగ్రత అంటే మీకు అర్థమయ్యేటట్టు చెబుతాను. జలప్రళయంలో ముసలోళ్ళు చచ్చిపోయారా? గర్భిణీ స్త్రీలు చచ్చిపోయారా? కుంటోళ్ళు చచ్చిపోయారా? చచ్చిపోయారా లేదా? చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు వీళ్ళు ఈరోజు. జలప్రళయంలో ముసలోళ్ళు చచ్చిపోయారా? కుంటోళ్ళు చచ్చిపోయారా? పసిపిల్లలు చచ్చిపోయారా? బాలింతలు చచ్చిపోయారా? బాలలు చనిపోయారా? ఇదండి ఉగ్రత అంటే. అంటే వయసుతోటి అంగవైకల్యంతోటి సంబంధం లేకుండా ఆయన కోపాన్ని కుమ్మరించటాన్ని ఉగ్రత అంటారు. నిన్న మనం సొదొమ గుమర పట్టణం గురించి మాట్లాడుకున్నాం. సొదొమ గుమరలో పట్టణంలో దేవుడు ఆకాశంలో నుండి అగ్నిని కురిపించాడు అని రాసింది. చచ్చిపోయారా అందరూ? దైవ ఉగ్రత అంటే ఏంటంటే ఇక మర్సిలెస్, ఇక ఏమాత్రం దయ లేదు. సార్ వాడు పాపం పిల్లోడు సార్, పిల్లోడు లేదు సార్, ఆవిడ గర్భిణిస్తుంది సార్, అదే ఇక ఏమి లేదు. దేవుడంట బలహీనులమి, భక్తిహీనులమి, పాపులమి, శత్రువులమైన మన మీద దైవ ఉగ్రత కుమ్మరించాలనుకని అనుకున్నాడంట. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు తన ప్రేమ చేత ఆ ఉగ్రతను ఆయన మీద వేసుకుని మనల్ని ఏం చేశాడు? ఆయన తప్పించాడు, మనల్ని తప్పించాడు. మనకు తగవలసినటువంటి దెబ్బలు, మనకు తగలవలసినటువంటి గాయాలు ఆయన మీద పడ్డాయి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. అయితే దేవుడు మనకి ఏమి చేశాడంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని గనక మీరు చూస్తే, ఎఫెసీ 1:4 తీయాల. మీరు బైబిల్ తీయకపోతే నేను చెప్పను, మీరు చూడాలా. మీరు ఎప్పుడైనా ఒక అలవాటు నేర్చుకోండి, సేవకుడు చెప్పే వాక్యాన్ని కళ్ళతో చూడాలా, చెవులతో వినాలా. మీరు కళ్ళతో చూడకపోతే చెవులతోనే వింటే మేము ఏం చెబుతున్నామో మీకు అర్థం కాదు. ఇప్పుడు చాలా సంఘాల్లో మీకు అర్థమయ్యేటట్టు చెబుతాం, మైక్ బయటకు పోతుంది. చాలా సంఘాల్లో పరిస్థితి వేరే విధంగా సంఘంలో ఎలా ఉంటుంది నాకు తెలియదు. హిందువులు పెళ్లి జరుగుతున్నాను, పేర్ల మీద కూర్చో పెట్టి వాడికి బాస్కెట్ కట్టి వాడి చేతిలో జీలకర్ర బెల్లం పెట్టి ఎన్నెన్నో పనులు చేస్తారు. అమ్మాయి చేతిలో కొబ్బరి బోండా పెట్టి, ఏమంటారు టెంకాయ అంటారు, కొబ్బరి బోండా అంటారు, కొబ్బరి బోండా పెట్టి మామిడి తోరణాలు కట్టి ఎన్నెన్నో పనులు చేస్తారు. మీరు ఎప్పుడైనా మీ హిందూ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, అరే నీ తలకి కట్టిన బాస్కెట్ ఎందుకు కట్టారా అని అడగండి, అని నాకేం చెప్తాను. నీకు జీలకర్ర బెల్లం పెట్టారు ఎందుకురా అని అడగండి, నాకేం తెలుసురా
ఎందుకంటే ఆ శ్లోకాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. శ్లోకాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. ఆయన నోరు విప్పి చదివితే ఆయనకు తప్ప అక్కడ కూర్చున్న ఎవడికి అర్థం కావు. క్రైస్తవ్యం అలాంటిది కాదు. వినేవాడికి, చెప్పేవాడికి దాని మూలాలు అర్థం కాకపోతే మీరు, నేను, మనము మారలేము. అందుకేనంట అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో బెరియా అనే ఒక సంఘం ఉంది. ఆ బెరియా సంఘస్థులట పౌలు చెప్పే వాక్యాన్ని ప్రతిరోజు అలాగు ఉందో లేదో పరిశీలన చేసేవారట. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనాన్ని గనక మీరు గమనిస్తే, వీరు తెసలోనికయలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శేలయు చెప్పిన సంగతులు అలాగు ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను. పౌలు తప్పు చెబుతాడా వాక్యం అమ్మా? శేల తప్పు చెబుతాడా వాక్యం అన్నా? మరి వాళ్ళు చెప్పే వాక్యము కరెక్టో కాదో సంఘస్థులు పరీక్షిస్తే నాలాంటోడు చెప్పే వాక్యాన్ని మీరు పరీక్షించాలా వద్దా? పక్క పెన్నీసులు కొనేటప్పుడు పలు రకాల ప్రశ్నలు అడుగుతావే, వంగుద్దా, పైన కోటింగ్ పోద్దా? రోల్డ్ గోల్డ్ కొనేటప్పుడు ఎన్ని మాటలు మాట్లాడతావు? మరి వాక్యం వినేటప్పుడు ఈ సేవకుడు చెప్పేది కరెక్టా కాదా, నిజమా అవునా, నీకేమన్నా తెలుస్తుందా? సంఘాల్లో సేవకులు విశ్వాసుల్ని డూడు బసవనలు చేశారు. డూడు బసవన్ అంటే తెలుసా మీకు? ప్రకాశం జిల్లాలో అంటారు. మరి ఏడేమంటారు? సంక్రాంతి అప్పుడు గంగిరెద్దులోడు వస్తాడు. వాడు గంగిరెద్దుతోటి చెబుతాడు, నువ్వు పెళ్లి చేసుకుంటావా అంటాడు. ఇట్టిట్ అంటది. చేసుకుంటది అండి అంటాడు. అయ్యగారికి నమస్కారం పెడతావా అంటే ఇట్టిట్ అంటది. డూడు బసవన్ అంటే అర్థం ఏంటంటే చెప్పిన దానికల్లా తల ఊపటం. మీరు ఓపొద్దు, మీరు ఓపొద్దు. నేను చదివిన బైబిల్ కాలేజీలోనే మీ పాస్టర్ గారు చదివారని రాత్రి నాకు తెలిసింది. మంచిది. మేము వాక్యం నేర్పుతాం, మేము వాక్యం నేర్చుకున్నాం. ఆ వాక్యాన్ని మేము నేర్చుకునేటప్పుడు మా జీవితాలు మారాయి. మీ జీవితాలు కూడా మారాలి. మారకపోతే ఈ వాక్యాన్ని మేము ప్రకటన చేయటం వేస్ట్. ఆ వాక్యం మమ్మల్ని మార్చింది, ఈ వాక్యం మిమ్మల్ని మారాలి. తెసలోనికయల సంఘములో బెరియా సంఘస్థలంట తెసలోనికయల కంటే గనులంట. వాక్యాన్ని ప్రతిసారి బోధకుడు చెప్పేటప్పుడు ఇది ఎలానా, ఇది ఎలానా, ఇది ఎలానా అని చెప్పి పరిశీలన చేస్తారట. ఇప్పుడు నేను చెప్పే వాక్యాలు కూడా మీరు పరిశీలన చేసే శక్తి మీ దగ్గర లేకపోవచ్చు, కానీ నేను చెప్పేటప్పుడు బైబిల్ని తొంగి చూడండి. నేను ఎలా చదువుతున్నాను, నేను ఎలా వాక్యం చెబుతున్నాను మీరు గమనించాలి. అందుకు చెప్తున్న వాక్యం చూడమని. ఇప్పుడు మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 గనక చూస్తే, ఎట్లనగా తన ప్రియుని యందు ఏందంట, బాగా చదవాల. ఆంధ్ర రాష్ట్రంలో ఉచితాలకి ఇప్పుడు మంచి ఊపు ఉంది. ఉచితాలు జగన్ దగ్గర నుండి మొదలయ్యి దాన్ని మార్చలేక నాయుడు గారు కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఉచితాలు పాపులము, భక్తిహీనులము, బలహీనులము, శత్రువులము, ఉగ్రతకు పాత్రులము. ఇప్పుడు ఈ ఉగ్రతకు పాత్రులమైనటువంటి మన మీద దేవుడు ఉచితంగా ఒక వరం ఇస్తున్నాడంట. ఆ వరము పేరే రక్షణ. మా ఊర్లో ఒక ఆవిడ ఈ మధ్య కాలంలో మా ఊరు నుండి ఇంకొక ఊరికి 25 కిలోమీటర్లు అయితే వెళ్ళిందంట. మా భార్య వాళ్ళ అమ్మాయిని అడిగింది, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందే అంటే,
మా అమ్మ టమోటాలు దాటానికి వెళ్ళిందండి అన్నట. మరి ఏంది ఇంకా రాలేదని అంటే, ఆవిడ 2 గంటల తర్వాత ఇంటికి వచ్చింది టమోటాలు 1 కిలో పట్టుకొని. ఎక్కడికి వెళ్ళావమ్మంటే, మన ఊర్లో టమోటాలు బాలేవండి, పక్కూరు పట్టణానికి వెళ్ళి 1 కిలో టమోటాలు కొనకరాటానికి వెళ్ళానండి. ఎట్లా వెళ్ళావంటే, ఉచిత బస్సు ఉంది కదా అక్కయ్య, పనేమి లేదు, ఆడా ఏడా తేడా ఏంటో కనుక్కుందామని వెళ్ళొచ్చిందంట. అరే, ఉచిత బస్సుని 1 రోజు 2 రోజులు కూరకు ఉపయోగపడే టమోటాల కొరకు ఉపయోగించుకుంటా ఉంటే, ఉచితంగా ఇచ్చే రక్షణను మాత్రం నువ్వెందుకు కాదంటావు? యేసుక్రీస్తు ప్రభువు వారు ఉచితంగా ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు చూడండి, మళ్ళా మీకు అర్థమయ్యేటట్టుగా చెబుతా. నీ ఆధార్ కార్డు నీకుంది, అది ఇంట్లో ఉంది, బస్సు ఎక్కితే నీకు ఫ్రీ సీటా లేకపోతే డబ్బులు టికెటా? నువ్వు ఆంధ్ర రాష్ట్ర పౌరురాలువేనా? అవును. నీకు ఆధార్ కార్డు ఉందా? ఉంది. అది ఎక్కడ ఉంది? ఎక్కడ లేదు, ఇంట్లో ఉంది. కానీ బస్ కండక్టర్ నీకు టికెట్ కొడుతున్నాడు. ఎందుకని? ఉచితమైన నీకు అర్హత కావాలి. కానీ యేసు ప్రభు వారు అంటున్నారు, నీకు అర్హత ఏమీ లేకపోయినా ఉచితంగా ఇచ్చే నా రక్షణ నీకు లభ్యంగా ఉంది అంటున్నాడు. కానీ మీలో కొంతమందికి ఉచితంగా ఇచ్చేటటువంటి ఈ రక్షణ అంటే అసలు అర్థం కావట్లేదు. ఉచితంగా ఇచ్చే ఈ రక్షణ మనకు అర్థం కావట్లేదు. దేవుడు అంటున్నాడు, మీరెవరు? బలహీనులు, భక్తిహీనులు, పాపులు, శత్రువులు. మీ మీదకి ఏం రావాలి? దేవుని ఉగ్రత రావాలి. వెరీ గుడ్ పెద్దమ్మ. అయితే నేనేమిస్తున్నాను? ఉచితంగా నా రక్షణ ఇస్తున్నాను అంటున్నాడు. నాకు ఇప్పుడు ఉచితంగా దేవుడు రక్షణనిచ్చాడు. రక్షణనిచ్చిన తర్వాత నాకు అది ఏమైందంట? ఎఫెసీ 2:8 ప్రకారము ఆ రక్షణ నాకు ఎలా ఇస్తున్నాడంటే, ఎఫెసీ 2:8 ప్రకారము కృపచేతనే ఇది మీ వలన కలగల. మీరు ఓట్లేస్తే గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ మీకు ఉచిత బస్సు ఇచ్చింది. కానీ మీరు ఓటేయలేదు, ఆధార్ కార్డు లేదు, యోగ్యత లేదు. కానీ నేను మాత్రం మీ వలన జరగనటువంటి కార్యం ద్వారా, మీ చేతి పని కాని ద్వారా మీకు నేను ఉచితంగా వరము అనే రక్షణను మీకు అనుగ్రహించాను అంటున్నాడు. రక్షణ ఏందంట? వరం. దేవుడు గనక నీకు ప్రత్యక్షమయ్యి, ఒకవేళ అమ్మాయి కోరుకో, నీకేం కావాలంటే ఏం కోరుకుంటావు? మనకి ఇష్టమైంది, మనకు అవసరమైంది కోరుకుంటున్నాం. దానికి దేవుడు వరం ఇస్తాడు అంటారు. దేవుడు అంటున్నాడు, నేను నీకు వరం ఇస్తా. ఆ వరము పరలోకానికి వెళ్ళేటటువంటిది. అర్హురాలువా? కాదు. యోగ్యురాలువా? కాదు. దేవుడు ఎలా ఇస్తాడంట? వరాన్ని ఇస్తాడంట. ఈ వరాన్ని ఇచ్చినటువంటి నాకు ఆయన ఇంకొక పేరు చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. మీరు ఆగాల, వాళ్ళు చూడాల, మనందరం చదవాల. యోహాను సువార్త 1:12 ఏముందండి అక్కడ? తనను ఎందరు అంగీకరిస్తారో అనగా తన నామమందు విశ్వాసముంచు వారందరికీ ఆయన తన పిల్లలు అగుటకు అధికారం ఇచ్చాడంట. మనం అంటాం అప్పుడప్పుడు, ఏ అధికారంతో ఈ పని చేశావు? ఏ అధికారంతో నువ్వు మా పిల్లోడిని కొడతావు? నువ్వు ఎవడవైతే మా విషయంలో జోక్యం చేసుకుంటావు అంటాం కదా గొడవలు పడ్డప్పుడు. దేవుడు అంటున్నాడు, మీరు నా దగ్గరకు వచ్చి మీ పాపాలు ఒప్పుకుంటే ఉచితంగా మీకు నేను నా పిల్లలు అయ్యే అధికారాన్ని మీకు నేను ఇచ్చేశాను. ఇప్పుడు మనం ఎవరమి? పాపులము, శత్రువులము, బలహీనులము, భక్తిహీనులము. మనకి ఏమి రావాలి?
దేవుని ఉగ్రత రావాలి. అయితే దేవుడు మన పాపాలను ఒప్పుకోవటం వల్ల మనకేమిచ్చాడు? రక్షణ అనే వరం ఇచ్చాడు. ఆ వరం ద్వారా మనకి దేవునికి బంధుత్వం ఏర్పడింది. ఇప్పుడు దేవుడికి మనకి ఉన్న బంధుత్వం ఏంటంటే ఆయన మన తండ్రి, మనము ఆయన పిల్లలము. ఇప్పుడు మీరు రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 14, 15, 16వ వచనములోనికి రండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 14, 15, 16 వచనములోనికి గనక మనము వచ్చినట్లయితే అక్కడ ఇలాగూ రాయబడి ఉన్నది. పేజీ నెంబర్ చెప్పమంటారా? తీసారా? పేజీ నెంబరు 138వ పేజీ, క్రొత్త నిబంధన. ఓకే, ఇక్కడ ఏముందండి? 14 నుండి 15, 16 వచనాలతో నేను మీరు కలిసి చదువుదాం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే ఎవరంట? మనం ఎవరంట? ఈ అబ్బాయి ఎవరంటే ఏడు అగ్గానొకటండి, మా వారసుడండి అంటాం. ఏంటంటే ఇంకా ఆపరేషన్ చేయించలేదా? వారసుడి కోసం ఎదురు చూస్తున్నామండి. దేవుడికి మనం ఏమయ్యామంటే ఈ రోజున వారసులం అయ్యాం. వాస్తవానికి మనం ఎవరమి? బలహీనులమి, భక్తిహీనులమి, పాపులమి, శత్రువులమి, దైవ ఉగ్రతకు పాత్రులమి. అయితే దేవుడు మనకేమిచ్చాడు? రక్షణ అనే వరం ఇచ్చాడు. ఆ వరం ద్వారా మనం దేవుడికి ఏమయ్యాము? పిల్లలమయ్యాము. ఆ పిల్లలమైన మనం ఇప్పుడు ఏమయ్యాము? ఇప్పుడు మత్తయి, మార్కు, యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి వస్తే ఈ అమ్మాయితోటి చెబుతున్నాడు, ఏ అమ్మాయి, నువ్వు వ్యభిచారంలో పట్టబడ్డావు, నువ్వు భక్తిహీనురాలివి, నువ్వు బలహీనురాలివి, నువ్వు పాపివి, నువ్వు నాకు శత్రువువి. నీ మీదకి ఏమి రావాలి? రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలి, దైవ ఉగ్రత రావాలి. అయితే నేనేం చేస్తున్నాను? నీకు రక్షణ అనే వరం ఇస్తున్నా. నువ్వు నా కూతురు అయ్యావు, నువ్వు నా వారసురాలు అయ్యావు. అందుకని నేను ఇప్పుడు నీకేం చెబుతున్నానంటే ఇకను పాపము చేయకు. అందరితో చెప్పట్లా. బజార్ను పోయే వాళ్ళు అందరితోటి ప్రభు దగ్గరకు పిలిచి ఏమండోయ్ ఎలా రండి, మీరు పాపం చేయకని చెప్పట్లా. ఆయన రక్తముతో కొనబడిన వారితో, తన పిల్లలతో, తన వారసులతో ఆయన చెప్పుచున్న మాట ఏమిటంటే ఇకను పాపము చేయకు. బజార్ను పోయే పిల్లోడు బీడీ తాగుతున్నాడు, నువ్వేమంటావు? ఏమనవు? అదే మీ కొడుకు తాగుతున్నాడు, ఏమంటావు? ఏదో ఒకటి చేస్తావు. కొట్టమో, తిట్టటమో, ఆడి చేతిలో ఉన్న బీడీ లాగేయటమో, ఆడిని బతివలాడటమో, అంటే ఏదో ఒకటి చేస్తావు. ఇప్పుడు దేవుడు ఏ అధికారంతో ఈ అమ్మాయిని అమ్మా అంటున్నాడంటే ఆయన బిడ్డగా చేసుకున్నాడు. ఆయన శిక్ష విధించలేదు. ఆయన అడిగాడు అమ్మనే, ఎవరు శిక్ష విధించలేదా నీకు అన్నాడు. లేదు ప్రభువా అంది. ఏమంది? ఏమంది? లేదు ప్రభువా అంది. అంటే యేసు ప్రభు వారిని ప్రభువు అని గుర్తించింది. చాలు. ప్రభువు అంటే అర్థం ఏంటి తెలుసా? మై లార్డ్ అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు నన్ను పాలించేవాడివి, నేను నీ దాసురాల్ని అని అర్థం. ఇప్పుడు ఆయన అన్నాడు, నేను కూడా నీకు శిక్షను విధించను, ఇకను ఏం చేయొద్దు. అది యేసు ప్రభుని నమ్మక ముందు తాగాం, తిరిగాం, తందనాలాడాం, మోసం చేశాం, అబద్ధాలు ఆడాం, అన్ని పనులు చేశాం. ఇప్పుడు యేసుని నమ్మిన తర్వాత మన భుజాల మీద ఉన్నటువంటి బాధ్యత ఏమిటంటే మనం ఇకను ఏం చేయకూడదు. అది మనం ఇక ఏం చేయకూడదంటే పాపము చేయకూడదు. చేయటానికి అవకాశాలు వస్తాయా? వస్తాయి. ఎప్పుడు దాకా వస్తాయి? నువ్వు ముసలదానివైనా పాపం చేసేదానికి నీకు అవకాశాలు వస్తాయి. అయితే చెయ్యొచ్చా? చేయకుండా ఉండగలమా? ఉండలేం. మరి ఏం చేయాలి?
మరేం చేయాలి? ఏం చేయాలో మీకు అర్థమయ్యేటట్లుగా చెబుతాను. రండి, మీరందరూ ఈరోజు చాలా జాగ్రత్తగా, ఏకాగ్రతగా నా మాటల వైపు, అనగా దేవుని మాటల వైపు మీ యొక్క మనస్సును మీరు తిప్పాలి. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని గమనించండి. తీతుకు రాసినటువంటి పత్రిక, టైటస్ చాప్టర్ 2 వర్స్ 14. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్త 198వ పేజీ తల్లులారా తీయండి. తీసారా? అక్క చెల్లెములారా, బయట ఉన్న అన్నదమ్ముళ్ళారా తీసారా? 198వ పేజీ. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు అర్పించుకొనెను. ఈ 14వ వచనంలో మీరు బాగా చదివి ఇంకొకసారి దాని భావాన్ని ఏమన్నా నాకు చెబుతారా? బయట ఉన్నవాళ్ళు, లోపల ఉన్నవాళ్ళు ఎవరైనా. తమ్ముడు మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగా వినండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్త విధమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తననే మన కొరకు అర్పించుకొనెను. ఏంటి దీని అర్థం చెప్పండి? చెప్పాలా? మీరు చెప్పాలా? దయచేసి చెప్పాలా? 10-15 ఏళ్ల నుండి మందిరానికి వచ్చేవాళ్ళు, ప్రసంగాలు చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు చెప్పాలా? నువ్వు చెప్పు తల్లి. చెప్పు, బ్రహ్మాండం చెబుతున్నా, చెప్పు. వెరీ గుడ్. ఈవిడ ఏం చెబుతుందంటే, అయ్యా మనల్ని పాపాల నుండి దేవుడు రక్షించింది మంచి పనులు చేయటానికి. మనం ఎవరు? మంచోళమా? కాదు. మంచోళం కాని మనల్ని దేవుడు మంచోళ్ళని చేసి మంచోళ కాని వారి మధ్యలో మనల్ని పెట్టి మంచి తెలియని వారికి మంచి చెయ్యండి అని అంటున్నాడు. అది క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే దళితుల దేవుడు కాదు. క్రైస్తవ్యం అంటే నిమ్న జాతి వర్గానికి చెందిన దేవుడు కాదు. క్రైస్తవ్యం అంటే చెడిపోయిన వారిని బాగు చేసు దేవుడు. ఆ చెడిపోయిన వారిని బాగులేని సమాజములో బాధ్యత కలిగిన బిడ్డలుగా బ్రతకటానికి పిలువబడినది క్రైస్తవ్యం. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా వినండి. ఇప్పుడు వ్యభిచారం చేసినటువంటి ఈ స్త్రీని దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆ పని జీవితంలో ఇంకెప్పుడు చెయ్యకూడదు అని కోరుకుంటున్నాడు. కానీ అవకాశాలు వస్తాయా? రావా? వస్తాయి. కానీ నువ్వు ఇష్టపడొద్దు అని అంటున్నాడు. తీతు అంటున్నాడు, మనల్ని దేవుడు సమస్తమైన దుర్నీతి నుండి విడిపించింది ఎందుకంటే సత్క్రియలు చేయటానికి. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా వినండి. సత్క్రియలంటే అర్థం ఏంటి? సత్క్రియలంటే అర్థం ఏంటి చెప్పాలా? మంచి క్రియలంటే అర్థం ఏంటి చెప్పాలా? సత్క్రియలంటే మంచి క్రియలు, సినానేమ్స్ కాదు, పర్యాయ పదాలు కాదు. నేను అడుగుతున్నా, అర్థం అడుగుతున్నా. మీరేమో పర్యాయ పదాలు చెబుతున్నారు, ఇంగ్లీష్ లో సినానేమ్స్ చెబుతున్నారు. ఐ డోంట్ వాంట్ సినానేమ్స్, ఐ వాంట్ మీనింగ్ అంటున్నాను నేను. సత్క్రియలు అంటే అర్థం ఏంటి అనిల్లారా? చెప్పండి, సత్క్రియలు అంటే అర్థం ఏంటి? సత్క్రియలు అంటే అర్థం ఏంటి? ఎండాకాలంలో ఒక బాణ పెట్టి రోడ్డును పోయే వాళ్ళకి నీళ్లు పోయటమా? క్రిస్మస్ అప్పుడు కొంతమంది వితంతువులకి 4-5 చీరలు పంచటమా? దిక్కులేని పిల్లలకు ఫీజులు కట్టటమా? ఏంటి ఈ రోజుల్లో? అదే కదా ఈ రోజుల్లో. అదే నేను హైదరాబాద్లో బిజినెస్ చేస్తున్నప్పుడు రిలయన్స్ మార్కెట్ ఒకటి ఉండేది. ఆ రిలయన్స్ మార్కెట్లో అన్నీ ఉండేవి. ఓ రోజు నేను మార్కెట్కి వెళ్తే చేపలు, రొయ్యలు, పీతలు చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నారు. నాకు నాన్ వెజ్ మీద మక్కువ ఎక్కువై నేను వెళ్ళి, ఏందండి ఎంత తక్కువకి అమ్ముతున్నారు చేపలంటే, మా అధినేతకి ఒక పురోహితుడు నువ్వు మాంసాహార పదార్థాలను
అమ్మకూడదు అని చెప్పాడు. మేమేమో బిజినెస్ స్టార్ట్ చేశాము. ఎట్టయినా కానీ ఈ మాంసాహార పదార్థాలను సేల్ చేస్తున్నాము అని ఆయన చెప్పాడు. సరే, నేను అన్ని తక్కువ రేటుకు వస్తున్నాయి కదా, ఎక్కువ తీసేసుకున్నా. కానీ నేను తీసుకొని ఇంటికి వచ్చేటప్పుడు, కారు డ్రైవింగ్ చేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అరే, ఈ అంబానీ అనేవాడు పేద రైతుల డొక్కలన్నీ పగలగొట్టి వ్యాపారం చేస్తున్నాడు. మాంసము అమ్మకూడదంట కానీ మనుషుల రక్తాన్ని ముటికి పీలుస్తున్నాడు. వీడు సిరంజి గుచ్చకుండా పీలుస్తున్నాడు. ఎట్లా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. ఓ 4-5 ఏళ్ల క్రితం అనుకుంటాను, జియో వాడు ఒక సంవత్సరం కాలం పాటు అందరికి ఉచితంగా ఫోన్ ఇచ్చాడండి. సంబంధం లేనోడు, అవసరం లేనోడు కొనేసాడండి. ఇప్పుడు జియో వాడి యొక్క రీఛార్జి ఎంతండి? ఎంత? రుచి చూపించాడు. రుచి మరిగేమో రీఛార్జ్ కనుక అయిపోతే గడగడ గడగడ ఉనికిపోతున్నారు జనాలు. ఒక గంట లోపల కనుక రీఛార్జ్ చేసుకోకపోతే వామ్మో, వాట్సాప్లో ఏం వచ్చుద్దో, ఇన్స్టాగ్రామ్లో ఏం పోద్దో, రీల్స్ ఎట్లో, షార్ట్స్ ఎట్లో గడగడ వణికిపోతున్నారు. ఆడేమో ఒక సంవత్సరం ఉచితంగా ఇచ్చాడు, ఇప్పుడేమో మన ఎంటబడి మన దుంపదెంచుతున్నాడు. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోనండి. సత్క్రియలు అంటే ఈ లోకం ఎన్నడూ చేయలేనిది దేవుని బిడ్డలు చేయగలిగిన దాని పేరే సత్క్రియ. బట్టలు నువ్వు పంచేదేంది? ఎవడైనా పంచుతాడండి. బాణలతో నీళ్లు పెట్టి పోసేది నువ్వు పోసేదేంది? వడ్డీ వ్యాపారం 100కి 10 రూపాయలు మార్చేవాడు కూడా బజార్లో బాణాలు పెట్టి నీళ్లు పోతాడండి. అది కాదండి. సత్క్రియ అంటే ఏంటో మీకు చెప్తాను. ఒకసారి మీరు ఆది కాండములోనికి రండి. ఆది కాండములోనికి గనక మీరు వస్తే, ఆది కాండములో మీకు యోసేపు అనేటటువంటి ఒక ఆయన కనబడతాడు. యోసేపు అనేటటువంటి ఆయన గురించి మీరు ఎక్కువగా ప్రసంగాలు వినే ఉంటారు. నేను ఎక్కువగా ఆయన గురించి ఏమి మాట్లాడను, కానీ నేను మీతోటి చెప్పేటటువంటి ఒక మాట ఏమిటంటే జాగ్రత్తగా చూడండి. 45వ అధ్యాయము 5వ వచనాన్ని, 4-5 వచనాలని బాగా చదవండి. బయట ఉన్న అన్నయ్యలు, లోపల ఉన్న అక్క చెల్లెములు. జెనిసిస్ చాప్టర్ 45 verse 4 and 5 ఏముందండి అక్కడ? అందరు చదవండి. అంటే భగవంతుడు ఈ పిల్లకి ఒక్కదానికే నోరు ఇచ్చినట్లుగా మీకు ఎవరికి నోరు లేనట్టుగా ఉంటారు ఏంటండి? అందరు చదవండి. అంతట యోసేపు ఆ ఆ ఉమ్ 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 ఓ 30 సంవత్సరాల క్రితం ఎవరికన్నా మీ ఇళ్లలో టీవీలు ఉన్నాయా? 30 ఏళ్ల క్రితం మీలో ఎవరికైనా టీవీలు ఉన్నాయా? అప్పుడు డిస్కనెక్షన్ లేదు, తెలుసు కదా. ఏముండింది? దూరదర్శన్ ఉండింది. దూరదర్శన్ మనకు రావాలంటే మనం ఏం పెట్టుకొని ఉండాలా? యాంటీనా పెట్టుకొని ఉండాలా. యాంటీనా పెట్టుకున్నా కానీ ఒక్కోసారి బొమ్మ రాదు. ఏం చేసేవాళ్ళం మనం? ఇట్టెట్ట తిప్పుతా ఉంటే ఇంట్లో ఒకడు టీవీ చూస్తా ఉంటే ఆపు 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 అనేవాడు. ఆ పనేలకి ఆ డైరెక్షన్ లో మనం దాన్ని పెట్టేవాళ్ళం. ఆ ఆపు అనే మధ్యలో బొమ్మ ఎట్టొచ్చేదంటే గిరగిర 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 కరకర కరకర గసగసగస అని వచ్చేది. మీరు బైబిల్ చదువుతుంటే అట్ట ఉంది. బైబిల్ని చదివేటప్పుడు మన పక్కన చదువు రాని వాళ్ళకి దాన్ని వివరించకుండానే అర్థమయ్యేటట్లుగా చదవాలి. నపుంసకుడు రథం మీద వెళుతూ ఉన్నప్పుడు యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని చదువుతుంటే గుర్ర చప్పుడిలో వెనకాల పరిగెడుతూ ఉన్న పిలుపుకి శబ్దం వినపడుతుంది. అయ్యా, నువ్వు ఏం చదువుతున్నావో నీకు అర్థమైందా అంటే ఆయన అన్నాడు, ఎవడో ఒకడొచ్చి నాకు దాని అర్థం చెప్పకపోతే నాకేమి తెలుసుద్ది అన్నాడు. అంటే ఎంత పెద్దగా నపుంసకుడు బైబిల్ చదువుతున్నాడో,
ఎంత స్పష్టంగా చదవకపోతే పరిగెత్తుకుని వచ్చేటటువంటి పిలుపు నువ్వేం చదువుతున్నావో నీకు అర్థం అవుద్దా అని ఎట్లా చెప్పగలిగాడు? బైబిల్ దేవుడు చెబుతున్నాడు, భూమి ఆకాశము గతించుద్దేమో కానీ నా మాటలు గతించవు అన్నప్పుడు, నా మాటలు గతించవు అన్న మాటతోటి ఇంకొక మాట అన్నాడు, పొల్లైనను సున్నాయినను నేను చెప్పిన మాటల్లో తక్కువ. పొల్లు సున్నా కూడా వాల్యూగా చూసే బైబిల్ని ఒత్తులు, దీర్ఘాలు, కామాలు, ఫుల్ స్టాపులు ఎగరగొట్టి నువ్వు చదవుతుంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నేర్చుకోండి బైబిల్ చదవటం, నేర్చుకోండి. ఇంట స్త్రీలు నేర్చుకోవాలి అని బైబిల్ చెబుతా ఉంది. మిమ్మల్ని విమర్శించడానికి చెప్పట్లా. మళ్ళీ వచ్చే సంవత్సరం నన్ను మీరు పిలుస్తారో పిలవరో నాకు తెలియదు. నేను వచ్చిన పనిని సంపూర్ణం చేసి వెళ్ళాలి, అది నా బాధ్యత, నా విధి. అందుకే యోసేపు తన అన్నదమ్ముళ్ళతో చెబుతున్న మాట ఏమిటంటే, రే అనిల్లరా, మీరు నన్ను అమ్మేసినందుకు మీరు బాధపడొద్దురా, మీరు నన్ను అమ్మేసినందుకు బాధపడొద్దు. ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? అమ్మేసినందుకు బాధపడొద్దు, దుఃఖపడొద్దు, సంతాపం పుట్టనీయొద్దు. దేవుడే ముందుగా మీ కొరకు, మీ పిల్లల ప్రాణాల కొరకు నన్ను ఎక్కడికి పంపాడు. సత్క్రియ అంటే ఇది సార్. అర్థమైందా సత్క్రియ అంటే ఏందో? ఇప్పుడు అన్నదమ్ముళ్ళు బస్ ఎక్కించి, ట్రైన్ ఎక్కించి, ఫ్లైట్ టికెట్ కొనిచ్చి ఈయన్ని పంపించారా? ఎట పంపారు అమ్మా? ఎట పంపారు? తన్నారు, గుంటలో పడేశారు. వాడు తెచ్చిన అన్నాన్ని తింటూ వాడి గురించి తప్పుగా మాట్లాడారు. తమ్ముడు అనే కనికరం లేకుండా వేరే దేశానికి వెళ్లే వర్తకులకు అమ్మేశారు. వాడి అందమైన వస్త్రాన్ని చింపారు, లాగారు. వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక పశువును చంపి లేదా ఒక మేకను చంపి, అయ్యా మేము మార్గ మధ్యములో ఈ అంగీని చూసాము, ఈ అంగీ మీ కొడుకుదేమో చూసుకో అని చెప్పారు. ఎంత దుర్మార్గులు వీళ్ళు! ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసినటువంటి దుర్మార్గులైనటువంటి అన్నదమ్ములతో యోసేపు ఏం మాట్లాడుతున్నాడంటే, అన్నెల్లారా, మీరు నన్ను అమ్మినందుకు దుఃఖపడకుడి, సంతాపము పుట్టింపనీయకుడి. దేవుడు మిమ్మలను, మీ పిల్లలను ప్రాణాలతో బ్రతికించటానికి నన్ను మీకంటే ముందుగా ఐగుప్తు పంపిందెవరు? అమ్మిందెవరు? యోసేపు ఏమంటున్నాడు చెప్పాలి, మీరు చెప్పకపోతే పైన పడి దూకుతా. అమ్మిందెవరు? ఈయనేమంటున్నాడు? ఇది సత్క్రియ. నీకు నీ అన్నదమ్ములకు గొడవ పడ్డప్పుడు, అన్యాయంగా నీ స్థలాన్ని లాక్కొనో, నీ పొలాన్ని లాక్కొనో, నీ బిడ్డల్ని హింసించో, నీ కాపరాన్ని కూలజూసో, నీ క్యారెక్టర్ని అసాసినేట్ చేసో, నిన్ను ఈ ఊర్లో నలుగురిలో నవ్వులు పాలు చేసినోడు కొన్ని సంవత్సరాల తర్వాత నీ ఇంటి గడప తగ్గినప్పుడు నీ పాత సంగతులను ఎత్తకుండా ప్రేమతో పలకరించటం పేరే సత్క్రియ. దాన్ని చేయటానికి పాపులమి, బలహీనులమి, భక్తిహీనులమి, శత్రులమి, ఉగ్రతకు పాత్రులమైన మనకు ఉచిత రక్షణనిచ్చాడు ఆయన. పెద్దమ్మ వింటనవా? అనుకుని నిద్రపోతున్నావా? వినాలా? వాక్యం వినాలి. ముందు నలుగురం కూడా నిద్రపోతే లాభం లేదు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? సత్క్రియ అంటే నీకు హాని చేసిన వాడిని ప్రేమించటం. సత్క్రియ అంటే నీకు హాని చేసిన వాడిని క్షమించటం. సత్క్రియ అంటే వాడి ముఖం చూడకూడదు, కానీ వాడిని మనము చేర్చుకోవాలి. దాని పేరు సత్క్రియ. దాన్ని చెయ్యమని క్రైస్తవ్యం చెబుతుంది. అందుకోసమే క్రీస్తు మనల్ని రక్షించుకున్నాడు. ఎప్పుడైనా మీ అన్నదమ్ములకి మీకు గొడవ పడింది ఏదో ఒక కారణం చేత, నాన్నగారు ఆస్తి పంపకాల దగ్గరనో ఎక్కడో, మీరేమో యేసు ప్రభుని నమ్మారు, ఈ మధ్యకాలంలో మందిరానికి వస్తున్నారు, బాప్తీసం తీసుకున్నారు,
బ్రహ్మాండంగా సంఘంలో ఉండే అనేకమైనటువంటి విషయాల్లో పాల్పంపులు పొందుతున్నారు. మీ ఇంట్లో ఏదైనా కార్యం జరిగితే మీరెళ్ళి ఇన్వైట్ చేస్తారా, మీ భార్యలను పంపిస్తారా? మనం ఏం చేస్తాం? అరే పెద్దోడా, నువ్వు పోయి పెద్దనాన్నోళ్ళకి చెప్పిరారా అంటారు. వాడేమంటాడు? ఏమండే పిల్లలు వచ్చి చెప్తే మేము వస్తామా ఏంటి అంటాడు. నువ్వు మారలేదు, ఆడు మారరు. సత్క్రియలు చేసేవాళ్ళనైతే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు వెళ్ళు మీ అన్న దగ్గరికి. అన్నయ్య, నా ఇంట్లో కార్యక్రమం ఉంది అన్నయ్య, పాతవి మనసులో పెట్టుకోకన్నయ్య, రా అన్నయ్య. నాన్నగారు లేడు, ఇంట్లో పెద్దోడు నువ్వే, అన్ని చూసుకోవాల్సింది నువ్వే కదా అన్నయ్య అని నువ్వు పిలిస్తే రాడా? అంతకుముందు నీకు ద్రోహం చేశాడు, నీ కుటుంబానికి నీ పిల్లలకి ఎంతో అన్యాయం చేశాడు. అయితే నువ్వు క్షమించి ప్రేమించి ఆప్యాయతగా వెళ్ళి ఆహ్వానిస్తే వస్తాడా రాడా? అది క్రైస్తవ్యం అంటే. ఇది మీరు చెయ్యండి. వచ్చే సంవత్సరం ఒకవేళ నేను వస్తే ఈ స్థలం మీకు పట్టదు, ఈ స్థలం పట్టదు మీకు. మళ్ళీ ఇంకొక జగన్ కాలనీ ఇది ఏదో ఒకటి కొనాలి మీరు. సహోదరులరా, సంఘాలు పెరగకపోవటానికి కారణము సంఘములో ఉన్న గొర్రెలు ఏనట్లేదు. సంఘములో ఉన్న గొర్రెలు ఏనకపోవటానికి కారణము వీటికి సత్క్రియల గురించిన అవగాహన లేదు. యేసుని నమ్మాం, యేసుని నమ్మాం, నమ్మాం నమ్మాం, అబ్బో అబ్బో చప్పట్లు సరదాలు. ఏమి నమ్మామండి? ఏమి నమ్మాం? తోడి కోడల్ని క్షమించటం చేతవా? అత్తకి ఆహారం పెట్టడం చేతవా? మామగారిని మర్యాదగా పలకరించటం చేతవా? మరిది గారి భార్యతోటి సఖ్యంగా ఉండటం చేతవ్వా? ఇరుగు అవ్వ పొరుగు అవ్వతోటి మర్యాదగా ఉండటం చేతవ్వా? అసలు నీ గురించి నీ కాలనీలు అవ్వబ్బా అంటారు నీ గురించి అడిగితే. ఏమని? ఆవిడ ప్రార్థనకు పోద్దు కానీ అన్నీ మామూలే సార్. ఏంటండి అన్ని మామూలేనండి. ఆ అక్కగారు అలాంటిదా? నీకు తెలియదంటే కావాలంటే ఒక 2 రోజులు మా ఇంట్లో మీరుంటే సాయంకాల పూట సంగీతం వినపడుద్దని నేను చెబుతాను. సహోదరులరా, యేసు బలహీనులను, భక్తిహీనులను, శత్రువులను, పాపులను, ఉగ్రతకు లోను కావలసిన వారిని మార్చుకుంది. ఎందుకంటే పగ తీర్చుకోవటానికి కాదు, ప్రేమను పంచటానికి. దాని పేరే సత్క్రియ. 50వ అధ్యాయము ఆది కాండములోనికి రండి. 50వ అధ్యాయము ఆది కాండములో 18, 19, 20, 21 చదువుదామండి. నాన్న, ఆ బాబుని తీసుకొని నువ్వు బయట కూర్చోమ్మా, వెళ్ళు. ఆడికి ఏదన్నా కొంచెం సహాయం చేయి. థ్యాంక్ యూ నా మాట విన్నందుకు. 50వ అధ్యాయము 18, 19, 20, 21 చూద్దాం. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానములో నుందున మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలకు బ్రతికించున్నట్లుగా అది మీకు మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను వారిని ఆదరించి వారితో ప్రీతిగా. ఇదంటే సత్క్రియ. ఇందాక 45వ అధ్యాయంలో వాళ్ళు వచ్చినప్పుడు ఏడవద్దన్నాడే, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చారు వీళ్ళు అంటారా? 40వ అధ్యాయంలో నాన్నగారు బతికున్నాడు, యాకోబు గారు. ఇప్పుడు నాన్నగారు చనిపోయాడు. అన్నదమ్ముళ్ళు తేలుగుట్టిన దొంగలు కదా వీళ్ళంతా. అరే నాన్నగారు చచ్చిపోయాడు, ఇక తమ్ముడు మనల్ని మంచిగా చూడ్డు, తమ్ముడు మన మీద కక్ష తీర్చుకుంటాడు. ఒకసారి వాడి దగ్గరకు వెళ్ళి, అరే బాబు మేము తప్పు చేసావురా, పొరపాటు అయిందిరా, నువ్వు మమ్మల్ని కొంచెం మన్నించరా అని అడగాలన్న భావనతోటి యోసేపు దగ్గరకు 11 మంది బ్రదర్స్ వచ్చారు. ఇప్పుడు 11 మందితోటి ఈయన ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఏం మాట్లాడుతున్నావో తెలుసా? 18వ వచనం చూడండి. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట ఏమయ్యారు? ఎందుకు సాగిలపడ్డారు? అధికారిలో ఉన్నాడు,
అక్కర్లో వీళ్ళున్నారు, ఇంతకు ముందు వాడికి ద్రోహం చేశారు, ఇప్పుడు తండ్రి పోయాడు, వీడు గ్యారెంటీగా ఐగుప్తు అధికారాన్ని ఉపయోగించి మన ప్రాణాలు తీసేసి మన బతుకుల్ని బజారు పాలు చేస్తాడని భయపడి వణికి కాళ్ళ మీద పడితే మనమైతే ఏం చేస్తాం? సరే ఎకనైనా మర్యాదగా బతకండి, లేకపోతే బాగుండదు అని చెబుతాం. ఒకవేళ మనం గనక ఐగుప్తు ప్రధానం అయ్యి మన అన్నదమ్ముడు మన కాడికి వస్తే అసలు మన మొహం చూస్తామా? వార్డు నెంబర్ అయితేనే నువ్వు అసలు జనాలతో మాట్లాడవైతే. ఇప్పుడు ఈ ప్రధానమంత్రి గారు అంత అధికారి, అంత జ్ఞానము, అంత బలము, అంత సెక్యూరిటీ పవరు, ఫైనాన్స్ అన్ని కలిగి ఉన్నవాడు అన్నదమ్ముడితో చెబుతున్నాడు 19వ వచనంలో, భయపడొద్దు. అబ్బా, సత్క్రియ అంటే నీకు అన్యాయం చేసినోడు నీ దగ్గరకు వచ్చి గడగడ గడగడ వణుకుతుంటే వాడి భుజం మేము చేసి మనసులో ఏం పెట్టుకోకండి, భయపడకండి అని చెప్పటం పేరే సత్క్రియ. దేవుడు దీన్ని చేయటానికి మనల్ని రక్షించుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఆదివారం ప్రార్థనకు వస్తాం, ఆరాధన చేస్తాం, కానుకలేస్తాం, పాస్టర్ గారికి తులమో పొలమో ఇస్తాం, మళ్ళీ మన ఇంటికాడ మన తోడి కోడలు మన బంధువులతో తగాద పెడితే ఏం చేస్తాం? యేసేపులాగా చెయ్యం. ఏంటండి, మమ్మల్ని నోరు జారిందండి, మేము జారుతామండి. వాళ్ళు 1 అన్నారండి, మేము 100 అన్నామండి. తప్పుందండి, సమర్థించుకుంటాం. దేవుడు చెబుతున్నాడు, నాయనా మిమ్మల్ని నేను రక్షించుకుంది నా ప్రేమను సత్క్రియలు అనే దాంట్లో పంచటానికి, సత్క్రియలు చూపించటానికి. మనం ఏం చేస్తాము? కక్ష సాధింపు చేయటానికి చేస్తాం. మనం ఏం చేస్తాము? వాళ్ళకి ఏదన్నా నష్టం జరిగిందనుకో, అన్నయ్య నీకు ఒక సంగతి తెలుసా? ఏందమ్మా? అదే మొన్న మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిందే వాళ్ళ ఆయన కాలు ఇరిగిందన్నయ్య, స్తోత్రం దేవుడు ఉన్నాడన్నయ్య. మరి నువ్వు మొన్న చాలా మందికి బాధ పెట్టావు, నీ ప్రాణం బాలేదేనమ్మా? వాడు బాధ పెడితే వాడు కాలు ఇరిగా, మరి నువ్వు బాధపడితే నీ ప్రాణం బాలేదే? దేవుడు ఎట్లా అంటే లొతకోరు ప్రార్థనలు వెండం. ఈయన అంటున్నాడు, భయపడొద్దు అన్నయ్యలారా. మరి ఏం చెయ్యాలి? భయపడొద్దు, నేను దేవుని స్థానంలో లేను, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలు బ్రతకబడునట్లు దేవుడు మీ కీడును మేలు చేశాడు. హల్లెలూయా. ఎంత చక్కగా దైవికంగా మాట్లాడుతున్నాడో చూడండి. అన్నయ్యలారా, మీరు నన్ను కొట్టారా పేడ ఒకదించుకోవటానికి, నన్ను గుంటలో పడేశారా, అందమైన చొక్కాని నాన్నగారు నాకు ఇస్తే లాగేసుకున్నారా, నన్ను నమ్మేశారా, అక్రమంగా నేను జైలుకి వెళ్ళానురా. అయితే మీరు నన్ను వదిలించుకోవాలని చూస్తే నేను ఎటుపోయినా మీకు తగలుతున్నా, ఎటుపోయినా నీకు తగలుతున్నా. మీరు కీడు చెయ్యాలని ఉద్దేశించారు, నేడు దేవుడు మేలు చేశాడు. మనల్ని దేవుడు కీడు అనుభవించి మేలు చెయ్యటానికి పిలిచాడు. హల్లెలూయా. కీడు అనుభవించి మేలు చేయటానికి పిలిచాడు. ఎక్కడున్నమాట? 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోని గనక మీరు వెళితే పేతురు గారు చెబుతున్న మాటలు మనకు అర్థమవుతాయి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 19, 20, 21 మీరు గనక జాగ్రత్తగా గనక చదివితే, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదములకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు ఏం చేయటానికి పిలువబడ్డాం? మనం మేలు చేసి బాధపడటానికి పిలువబడ్డాం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? మేలు చేయి, వాడు నీకేం చేస్తాడు? తిరిగి కీడు చేస్తాడు. నువ్వేం చేయాలా? తిరిగి వాడికి మేలు చేయి. ఇది క్రైస్తవ్యం. మేలు చేయి, మేలు చేయి, మేలు చేయి. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు క్రీస్తు మనసు కలిగి దుఃఖాన్ని సహించని ఎడల
అది దేవునికి ఏమంట? హితము. హితము అంటే మంచిది. నువ్వు మేలు చెయ్యి, నీ అన్న నీకు కీడు చేశాడు, నువ్వు వాడికి మళ్ళీ కీడు చేయగాక ఏం చేయాలా? సహించు. సహించు. మరి నేను సహిస్తే వాడు మీద పడి తంతామంటే నా సంగతి ఏంటంటే, నిన్ను పిలిచింది మేలు చేసి కీడు అనుభవించుటకు నిన్ను నేను, చూడండి ఎంత స్పష్టంగా ఉందో ఆ మాట, మేలు చేసి కీడు అనుభవించుటకు మిమ్ములను నేను పిలిచాను. ఇందుకు మీరు పిలువబడితిరి. ఎందుకు పిలిచాడు? యేసు ప్రభు వారు ఎందుకు పిలిచాడు? బలహీనతలో నుండి, భక్తిహీనతలో నుండి, పాపములో నుండి, శత్రుత్వములో నుండి మేలు చేద్దాం. జనాలు మనకేం చేస్తారు? కీడు చేస్తారు. ఇందుకు దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. యోసేపుకు ఆ సంగతి అర్థమైంది, పేతురుకు ఆ సంగతి అర్థమైంది. నీకు అర్థం కావాలని ఈరోజు మధ్యాహ్నం నీకు చెబుతున్నాడు. మీ అత్త నీకు పెళ్ళైనప్పటి నుండి ఒక్క రోజు కూడా నిన్ను ప్రేమించలా. నువ్వేం చేయాలి? కొద్దిగా మీ అత్తకు ఆరోగ్యం బాగలేనప్పుడు ఎవడు చూడకుండా మూతి పడవాల, అదేనా? మీ ఆయన లేనప్పుడు హరాస్మెంట్ చేయాలా, అదేనా? అత్తకి చెప్పాలా, అత్త నా పెళ్ళయి 10 ఏళ్ళైంది, 15 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, ఒక్కరోజు కూడా నువ్వు నన్ను ప్రేమించలా, ఒక్కరోజు కూడా నువ్వు నాతో మర్యాదగా మాట్లాడలా, ఒక్కరోజు కూడా నువ్వు కోడల పిల్లగా నన్ను చూడలా. అయితే నేను నిన్ను ప్రేమిస్తానత్త, ఎందుకంటే నా దేవుడు కీడు చేసిన వాళ్ళకి మేలు చేయటానికి పిలిచాడని ఒక్క మాట చెప్పు. గిరగిర తిరగత ఆదివారం మందిరంలో ఉంటుంది. ప్రసంగాలొద్దు, పాటలొద్దు, ఆరాధన వద్దు, కానుకలొద్దు, బంతులొద్దు, జగడాలొద్దు. జీవితం జీవించు. జీవితాన్ని జీవించటానికి దేవుడు పిలిచాడు. క్రైస్తవులు ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు, ప్రసంగాలు చేస్తారు, పుస్తకాలు రాస్తారు, కానీ ఇళ్లల్లో మాత్రం సాక్ష్యం లేకుండా జీవిస్తారు. ఎప్పుడని చెప్పు మీ అత్తకి, ఈ రోజు నువ్వు ట్రై చేయి, ఇంకా 2 నెలలు ఉంది సంవత్సరంలో. మీ ఆయనకి చెప్పు, పెళ్ళై 10 ఏళ్ళైంది, ఒక్కరోజు కూడా నన్ను నువ్వు భారీగా చూడలేదు, అయినా నేను ప్రేమిస్తున్నా, నీకు భయపడుతున్నా, నీకు లోబడుతున్నా. ఎందుకో తెలుసా? యేసు ప్రభు వారు నన్ను అలా జీవించమని చెప్పాడు. తాగినోడికి కూడా దిగు తినేసా. మా చర్చిలో హైదరాబాద్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నర్సు. వాళ్ళ మేనమామ కొడుకు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వాళ్ళు చాలా కాలం నుండి ప్రేమించుకుంటున్నారు. ఆ అమ్మాయికి యేసు ప్రభు వారిని పరిచయం చేశాము, నమ్మింది. ఆ అమ్మాయి ఆ కుర్రోడితో అప్పుడప్పుడు మాట్లాడుతుంది. అంతకుముందేమో రోజు మాట్లాడేది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పరిచయం అయిన తర్వాత అవసరానికి మించి మాట్లాడలేదు. ఆ కుర్రోడికి అనుమానం వచ్చింది. ఈ అమ్మాయి ఏంటి ఇంతకు ముందు చాలా హుషారుగా నాతో మాట్లాడేది, ఇప్పుడు పట్నం వెళ్ళిపోయి నాతో మాట్లాడలేదు అని చెప్పి ఒకరోజు అడిగాడంట. అమ్మాయి ఏంటి నువ్వు ఈ మధ్యకాలంలో ఫోన్లు తక్కువ చేస్తాను అంటే, ఆ అమ్మాయి చెప్పిందంట, నీకంటే బాగా ప్రేమించేవాడు ఒకడు దొరికాడని చెప్పిందంట. వాడి గుండెల్లో రాయి పడిపోయింది. ఓరే నాయన, మనం ఇన్ని రోజుల నుండి ట్రై చేసి లాభం లేదు, ఇంతకి ఎవడని చెప్పి లబ్డబ్ కొట్టుకుంటాడుతుంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పిందంట. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పిందంట. మిత్రులారా, మీ ఇళ్లల్లో, మీ బంధువుల మధ్య, మీ సంఘాలలో, మీ కాలనీల్లో, మీ కులాల్లో మీకు అన్యాయం చేసిన వారి పట్ల మీరు ప్రేమను చూపటానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. దాని పేరే సత్క్రియ. ఇప్పుడు యోసేపు అంటున్నాడు, అన్నల్లారా మీరు భయపడొద్దు. మీరేం చేయొద్దు? భయపడొద్దు. ఉనికి చస్తున్నారు, ఎక్కడ ఈడు ఇరికిస్తాడో. ఎదవదు మనకు కానిస్టేబుల్ తెలిస్తే చాలు, మనం బోల్డ్ అంత బిల్డప్ ఇస్తాం. ఈయన చేతుల్లో దేశంలో ఉండే సిస్టమ్ అంతా ఉంది. సిస్టాన్ని ఉపయోగించి ఒక్కొక్కడిని ఒక్కొక్క జైలుకి పంపొచ్చు సంబంధం లేకుండా. కానీ అన్నలతో చెబుతున్నాడు, అన్నయ్యలారా భయపడకండి. మరి ఏం చెయ్యాలి తమ్ముడు భయపడకుండా? ఇప్పుడు యోసేపు మాట్లాడుతా ఉన్నా, భయపడకండి, నేను దేవుడు లాగా ఆయన స్థానములోకి వెళ్ళి నేను తీర్పులు తీర్చను. మీరు నాకు కీడు చేశారు,
నేను మీ కీడు చేయను, మీకు మేలు చేస్తాను. మళ్ళీ 21వ వచనంలో అంటున్నాడు, భయపడకుడి, మిమ్మును మీ పిల్లలను. అబ్బా, ఎంత మనసండి తను. వీళ్ళకి అన్నం పెడతాడంట, వీళ్ళ పిల్లలకి అన్నం పెడతాడంట. మనం, నీకు నీ తోడికాళ్ళకి గొడవ పడింది, నువ్వు కొంచెం పలహారాలు తినుబండారాలు నీ బిడ్డకు కొనకొచ్చావు. ఆ పిల్ల ఇంటికి పరిగెత్తుకున్న పెద్దమ్మా అని వచ్చింది. అది ఇంట్లో నుంచి బయటికి పోయిన దాకా నువ్వు పొట్లం అయిపోతావు. ఏదో ఒకటి చెబుతాం, ఇంటికి వెళ్ళవే, స్నానం చేసి రావే, ఆడుకోవే. అది ఆడుకోవాలని కాదు నీ బుద్ధి, అది నీ బిడ్డ నోటికాడిది ఎక్కడ లాక్కుంటుందో అని నీ భయం. యేసేపు అంటున్నాడు, అన్నల్లారా భయపడొద్దు అన్నల్లారా, మీరు నాకు కీడు చేశారు, కానీ దేవుడు నాకు మేలు చేశాడు. దేవుడు నాకు మేలు చేస్తే నేను ఇప్పుడు ఏం చేయాలి? ఆ మేలుతోటి కీడు చేసిన మీకు పరిచర్య చెయ్యాలి, మిమ్మల్ని పోషిస్తా, మీ బిడ్డల్ని పోషిస్తా. అబ్బా, ఇదంటే సత్క్రియ అంటే. మీరు ఇద్దరు అన్నదమ్ముళ్ళు అనుకండి, చిన్నోడు వ్యవసాయదారుడు, పెద్దోడు చదువుకుని ఉద్యోగం సంపాదించాడు, నీ పిల్లలేమో మంచిగా చదువుకుంటున్నారు, నీ తమ్ముడు పిల్లలేమో వీధి బడిలో చదువుతున్నారు. ఎప్పుడైనా వాడిని పిలిచి, రే చిన్నోడా, పిల్లల్ని కాన్వెంట్లో చేర్పిద్దాంరా, నువ్వు కొంచెం డబ్బులు చూసుకో, మిగిలిన నేను పెట్టుకుంటానని ఎప్పుడన్నా ఫోన్ చేశారా? నువ్వు డాబా ఇంట్లో ఉన్నావు, నీ తమ్ముడు పూరింట్లో ఉన్నాడు, అరే చిన్నోడా ఎంతకాలం ఇలా ఉంటావురా, నేను ఒక 4 రూపాయలు సర్దుకుంటా, నువ్వేదైనా ఒక రేకులు వేసుకారా ఎప్పుడని చెప్పావా? మళ్ళీ నువ్వేమో సంఘంలో తోపువి తురిమితే చేపకు పులుసు వచ్చినట్టు వచ్చుద్ది నీకు. దేవుడు మనల్ని పిలిచింది మేలు చేయటానికి. ఎవడికో వద్దు, కాలనీ వాసులకు వద్దు, ఊర్లో వాళ్ళకి వద్దు, కులపోళ్ళకి వద్దు, సంఘానికి వద్దు, నీ రక్త సంబంధులకలు చేయవయా నువ్వు. మనం వాడికి తప్ప అందరికి చేస్తాం, ఆడికి తప్ప మనం. మా తమ్ముడు అంటావా, అరే మీ తమ్ముడు హాస్పిటల్లో చేరున్నాడు కదా అంటే, అవునా, ఒక మాట కూడా అనలేదండి, వాడికి అసలు ఎంత లెక్కలు ఎంతనం అంటే, మరి వాడు బాగులేక హాస్పిటల్లో చేరితే నీకు ఫోన్ చేసి నాకు బాగలేదని చెప్పలేదని నీడికి బాధ. పాపం క్రైస్తవులు వీళ్ళందరి పేరు దోసఫులు, డేవిడ్లు, ఇంకా ఆ ఇడ్లీలు ఈ ఇడ్లీలు పేర్లు. సావండ్రా ఎక్కడన్నా దూకి, మేము క్రైస్తవులం కాదని చెప్పుకోండి, మాకు యేసుకు సంబంధం లేదని చెప్పండి, మేము నమ్ముతాం. మాకు యేసుకు సంబంధం ఉంది, మాది ఆ సంఘం, మా పాస్టర్ ఇట్టా, మేమట్టా. బుద్ధి లేని సిగ్గు లేని మాటలు మానేద్దాం. ఏం చేద్దాం? యేసేపు వలె మేలు చేద్దాం, కీడు చేసిన వాడికి మేలు చేద్దాం, కీడు చేసిన వాడిని ప్రేమిద్దాం, కీడు చేసిన వాడిని క్షమిద్దాం, వాడి బిడ్డల్ని ఆదరిద్దాం. ఎందుకు మీరు పిలువబడితిరి? ఇప్పుడు అంటున్నాడు, ఇవన్నీ ఎట్ట చెబుతున్నాడో తెలుసా? అరిసి చెప్పట్లా, ఎరా అప్పుడు అటు చేశారు కదా, ఇప్పుడు నేను అటు చేస్తా అంట్లా. చూడండి చివరి మాట ఎంత బాగుంటుందో, చివరి మాట 21వ వచనంలో చివరి మాట ఎంత బాగుంటుందో, వారిని ఆదరించి. ఏమండి ఏం చేశాడు? ఇప్పుడు చెప్పండి, ఎవడు ఆదరించాలా సార్? యోసేపుని వాళ్ళు ఆదరించాలా, యోసేపు వీళ్ళని ఆదరించాలా? యోసేపు అన్నాళ్ళని దగ్గరికి పిలిచి, నాకు తెలిసి నేను ఇలా అనుకుంటున్నా, అన్నయ్య రే పెద్దోడా రూబేను, రే చిన్నోడా సిమియోను, రే అన్నయ్య యోధా, రండిరా రండి, ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది, మన అందరమే ఒక అయ్యకు పుట్టాం, అమ్మలు వేరు, మనందరం దేవుని బిడ్డలమే అని చెప్పి వాళ్ళని ఆదరించి ప్రీతిగా మాట్లాడేటంట. ఎవరితోటి? వీళ్ళని అన్నదమ్ముళ్ళు అనొద్దు, వీళ్ళెవరు? వీళ్ళు ఇతని మేలు కోరని వారు, ఇతనిని చంపాలని చూసేవారు, ఇతని పేడ ఒగదగించుకోవాలనుకునేవారు, ఇతని పై వస్త్రమును లాగేసిన వారు, ఇతనితో ఏమాత్రం పాలు లేకుండా ఊపిరి లేకుండా చూడాలనుకున్న వాళ్ళతోటి ఈయన ఎలా మాట్లాడాడంట? ప్రీతిగా మాట్లాడాడంట. మన వల్ల వద్దా? ప్రసంగం చేసే ఈడి వల్ల వద్దా? వినే మీ వల్ల వద్దా? మన వల్ల కాదు, కానీ అలా చెయ్యటానికి మనము ప్రయత్నం చెయ్యాలి. మన వల్ల కాదు, మనం క్షమించలేం, మనం ప్రేమించలేం, మన వల్ల కాదు. ఓసారి నాకు పెళ్ళైన కొత్తల్లో
నాకు పిల్లనిచ్చిన మామకి నాకు ఒక చిన్న సమయంలో నేను ఆయన్ని అనకూడని మాట అన్నాను. అనకూడదు, నాకంటే వయసులో పెద్దోడు, నా తండ్రితో సమానుడు, ఆయన నా మాట అనకూడదు, నేను అన్నా. అయితే దేవుడు చెప్పాడు నాతోటి, అరే బాబు, నువ్వు నన్ను ఎరిగిన నా బిడ్డవై ఉండి మీ మాంగారిని, మీ తండ్రితో సమానుడైన మీ మాంగారిని అలాంటి మాట అనొచ్చు అంటరా అన్నాడు దేవుడు. అనకూడదు కదా ప్రభు అన్న. మరి ఏం చేయాలరా అన్నాడు. నేను క్షమాపణ చెప్పాలి తండ్రి అన్న. పోయి చెప్పరా అన్నాడు. మా మాంకి నేను క్షమాపణ చెప్పటానికి నాకు పట్టిన టైం ఎంతో మీకు చెబితే మీరు నవ్వుతారు. 6 నెలలు పట్టింది. ఎందుకుని? బైబిల్ దగ్గరికి వెళ్తేనేమో దేవుడు చెప్పరా అంటున్నాడు, బయటకు వస్తేనేమో అరే అల్లుడోడు పోయి మాంకాడ మర్యాద పోద్దామో అని నాకు భయం. 6 నెలలు సంఘర్షణ జరిగింది నా జీవితంలో. దేవుడు చెప్పాడు, చూడు నేను పదే పదే చెప్తున్నా, నువ్వు నా బిడ్డవి, నా వారసుడివి, ఒకప్పుడు భక్తిహీనుడివి, బలహీనుడివి, పాపివి, శత్రువువి, ఇప్పుడు నా కొడుకువి, నా వారసుడివి, మేలు చేసి కీడు అనుభవించడానికి పిలువబడ్డావు, నువ్వు చెప్తావా చెప్పవరా అన్నాడు. ఇక దేవుడు రోజు ఎంటబడి చెబుతావు అంటే తట్టుకోలేక ఓ రోజు మామిడి తోటలో ఉన్న మా మాంగారు కాళ్ళు పట్టుకున్నాను నేను. 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. ఆయన అన్నాడు, ఏంటి బాబు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటండి అన్న. అయ్యా, నేను నిన్ను అనకూడని మాట అన్నాను. అయ్యో భలే ఓడివండి అంటే అనేవు, ఏమవుతుంది, కుర్రోడివి కదా, కోపంలో అన్నావు, మరేంటి నువ్వు నా కాల్మెన్లే అని చెప్పి పైకి లేపి గుండెలు కత్తుకొని నన్ను ఆయన తన 2 కొడుకుల కంటే ఇప్పుడు ఎక్కువగా ప్రేమిస్తాడు. నేను క్షమాపణ కోరటం వల్ల నా విలువ తగ్గలేదు, నా విలువ ఇంట్లో పెరిగింది. ఎక్కడికి వెళ్ళినా నా గురించి మాట్లాడతాడంట మా మామయ్య గారు. మా అల్లుడండి, బంగారం అండి. నేనేం వీలా ఇప్పటి వరకు ఒక షర్ట్ కూడా కొనిలే ఆయనకి నేను. కానీ నా జీవితాన్ని చూస్తున్నాడు, నా జీవితాన్ని చూస్తున్నాడు. నేను దేనికి పిలువబడ్డాను? నేను మనుషుల్ని క్షమించటానికి పిలువబడ్డాను. మిత్రులారా, క్షమిద్దామా, ప్రేమిద్దామా, ప్రీతిగా మాట్లాడదామా, ఆదరిద్దామా, కీడు చేసిన వాడికి మేలు చేద్దామా? దీని పేరే కదా క్రైస్తవ్యం అంటే. దీని పేరే సత్క్రియ అంటే. మనం చెప్తాము, సార్ పాటలు పాడమంటే పాడతాం, అందుట్లో స్పెషల్ సాంగ్స్ అంటే మనకు చాలా ఇష్టం. క్యాషో ప్యాడ్ కనుకుంటే పాట రానోడు కూడా పాడుతుంటే మేము బయట ఉండి వినలేకపోతున్నాం. ఎందుకని నువ్వు రాగం ఎట్టెట్టో దించేస్తున్నావు, మాకు చెవులు పోయిపోతున్నాయి. దేవుడు పాడటానికి పిలవలేదు, ప్రసంగించటానికి పిలవలేదు, దేవుడు జీవించటానికి పిలిచాడు. దేవుడు జీవించటానికి పిలిచాడు. నా జీవితంలో అనేక మంది నన్ను చంపాలనుకున్నారు, అనేక మంది నన్ను భూమి మీద లేకుండా చేయాలనుకున్నారు. ఓసారి నేను నా భార్య కారులో ప్రయాణం చేస్తా ఉన్నాం. నేను హైదరాబాద్లో ఉండేవాడిని. సేవ కోసం ఇలాంటి పల్లెటూరే నేను ఇప్పుడు ప్రస్తుతం ఉండేది. ఆ ఊర్లో నేను సేవ కోసం వస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమన్నారంటే, వీడు ఒక పిల్లని లేపుకొని వచ్చాడంట అన్నాడు. నాకు అప్పుడు 3 పిల్లలు. ఒకడు నా కాడకు వచ్చి అడిగాడు, సార్ పాస్టర్ గారు అందరు ఇట్ట అనుకుంటున్నారండి అన్నాడు. ఏంట్రా అన్న, నువ్వేదో ఒక అమ్మాయిని లేపుకొచ్చావంట అన్నాడు. నేను ఏమనకుండా నేను వాడితో అన్నాను, ఒరే 3 బిడ్డల తల్లిని ఎవడరా పట్టుకొచ్చుకునేది అన్నాను. నాకు అప్పుడు 3 పిల్లలు పుట్టున్నారు, పెద్దది చిన్నది, 2 పెద్దోళ్ళు అయ్యారు. ఇట్లాంటి దౌర్భాగ్యమైన పని ఎవడన్నా చేస్తాడరా అని నేనంటే, జనాలు అనుకుంటున్నారండి నేను అడిగానండి అన్నాడు. సరే, అలాంటి మనిషి ఓ రోజు కారులో నాకు ఎదురు పడితే కారు ఆపి నేను ఎదురుకెళ్ళి, ఏమండి బాగున్నారా అన్నా. ఆడు నన్ను చూసి అటు వెళ్ళిపోతున్నాడు, నేను అటుపోయి బాగున్నారా అటు వెళ్ళిపోతున్నాడు. ఆడు జరిగి అవతలకి వెళ్తున్నాను, నేను జరిగి అవతలకి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తుంటే నా చెయ్యి నెట్టేశాడండి, నా చెయ్యి నెట్టేశాడు. సరే, అతను వెళ్ళిపోతే నేను మరలా కారులో కూర్చుంటే నా భార్య అంది, దునియాలో నీ అంత సిగ్గులేనోడు ఎవడు లేదండి. మేము కొంచెం తెలంగాణ యాసలో ఉన్నాం. దునియాలో అంటే ప్రపంచంలో నీ అంత సిగ్గులేనోడు ఎవడు లేదు. అదేంటే అంత మాట అన్నావన్నా. ఆడు ఎడంగడంగా పోతుంటే నువ్వు వాడికి చేయగలిగిపోతావు ఏంట్రా నాయనంటే, మన దేవుడు మనల్ని పిలిచింది కీడు చేసిన వాడికి మేలు చేయటానికి. హల్లెలూయా. కీడు చేసిన వారికి మేలు చేయటానికి. నాకు సిగ్గు లేని మాట నిజమే, నా దేవుడికి సిగ్గు కూడా లేదు. ఎందుకని?
మాటి మాటికి క్షమిస్తున్నాడే నన్ను, మరి ఆయనకి లేదా, నాకు లేదా? ఎవరికి లేదు సిగ్గు? నాకే లేదు. రక్షించబడినప్పటి నుండి అయ్యో నీ కోసం బతకతానని నేలల్లో మునిగా, బలలో చేయి వేసా, అది చేసా, ఇది చేసా, పారంపోకు పనులన్నీ చేస్తున్నా. దేవుడు క్షమించయ్యా అన్న ప్రతిసారి ఏమనాలా? రే ఇది లాస్ట్ ఛాన్స్ రా అంటుండా? లేదు రా నాయన అంటాడు. క్రైస్తవ్యంలో సిగ్గులు ఉండవు, క్రైస్తవ్యంలో మాదిరి ఉంటది. మాదిరి చేయటానికి దేవుడు మనల్ని పిలిచాడు. అయ్యా టైము 1:30 అయింది, నన్ను ముగించమంటే ముగిస్తా, ముందుకెళ్ళమంటే ముందుకెళ్తా, నువ్వు ఏం చెబితే అది చేస్తా. ముగియమంటారా? ఓకే, ఇంకొక మాట ఒక 5 నిమిషాలు చెప్పి ముగిస్తా. పాస్టర్ గారు ఏమి ఇంట్రెస్ట్గా లేడు ముగియటానికి. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలోనికి రండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలోనికి రండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలోనికి రండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలోనికి రండి. 12వ అధ్యాయంలో మోషే అనేటటువంటి వ్యక్తి యొక్క అన్న అక్క ఇద్దరు అతనికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఏ విషయంలో? మోషేకి మొదటి భార్య చచ్చిపోయింది, రెండవ పెళ్లి చేసుకున్న కారణం చేత అక్క అయిన మిరియాము, అన్న అయిన అహరోను అతనికి విరోధంగా మాట్లాడారు. ఎవరికి వినపడింది ఈ సంగతి? మోషే కనపడిందా? వినపడలా. ఈ అక్క ఎవరు అనుకుంటున్నారు? చిన్నప్పుడు ఈ తమ్ముడు ప్రాణాలు కాపాడి తమ్ముడికి ఎంతో మేలు చేసింది. ఈ అన్న ఎవరు అనుకుంటున్నారు? ఫరో ఎదుట ఇతనికి ఎంతో సహాయపడిన అన్న. కొంతకాలం అయిన తర్వాత అన్న అక్క ఏమయ్యారు? శత్రువుల్లాగా తయారయ్యారు. ఆడేనా పాస్టరు, మేం కాదా? ఆడేనా పాటలు పాడేది, మేము కాదా? ఆడేనా ప్రసంగం చేసేది, మేం కాదా అన్న భావనతోటి 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో వాళ్ళు మాట్లాడటం యెహోవా విని హఠాత్తుగా వారిని ప్రత్యక్ష గుడారము దగ్గరకు పిలిచాడు. మీ ముగ్గురు అర్జెంటుగా ప్రత్యక్ష గుడారం దగ్గరకు రండిరా అన్నాడు. ఎందుకు చదివించట్లేదంటే టైం లేదని చదివించట్లేదు. అమ్మా అంతేనా? అంతే. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఏమయ్యా నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడటానికి మీరు అసలు ఎందుకు భయపడలేదు చెప్పండి నాకు అన్నాడు. మోషేకి అసలు ఏం జరిగింది, ఏం తెలియదు ఏం జరిగిందో, కానీ దేవుడు విన్నాడు. దేవుడు ఏమంటాడు చెప్పండి? దేవుడు ఏమంటాడు చెప్పండి? సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడు చెప్పండి? ప్రార్థన లేనా ఇంకేమన్నా వింటాడా? ఆయన బిడ్డలకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే అది కూడా ఆయన వింటాడు. మనకు తెలిసిందల్లా ఏంటంటే ప్రార్థనే వింటాడు అనుకుంటున్నాం, సాడీలు కూడా వింటాడు అక్కో దేవుడు. నువ్వు మాట్లాడే గబ్బు మాటలన్నీ వింటాడు దేవుడు, గలీస్ మాటలన్నీ వింటాడు. నువ్వు పాస్టర్ గురించి, పాస్టర్ పిల్లల గురించి, పాస్టర్ కుటుంబం గురించి చెడ్డగా ఆడాడ మాట్లాడతావే, అయ్యి కూడా వింటాడు దేవుడు. ఇప్పుడు దేవుడు విని ఏమంటున్నాడు తెలుసా? మీ ముగ్గురు రండిరా అన్నాడు. అంతకు ముందు సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే గురించి చెప్పబడిన ఒక మాట ఏంటంటే, చెప్తారా ఆ మాట ఏంటో? భూలోకంలో అతను ఎవరంట? మిక్కిలి, అది మీరు అదే బైబిల్ని జాగ్రత్తగా చదవమంటున్నా నేను మిమ్మల్ని. మిక్కిలి సాత్వికుడు. కానీ నిర్గమాకాండంలో 2వ అధ్యాయంలో 11-12 వచనాల్లో గనక మీరు చూస్తే ఇతని కోపం మామూలు కోపం కాదు. ఎట్లాంటి కోపం అంటే, నిర్గమాకాండము 2:11-12లో ఉన్న కోపం ఏంటంటే, ఒకడు వాళ్ళ జాతుడిని కొట్టాడని ఒక్క దెబ్బకి మర్డర్ చేసి అటు ఇటు చూసి చేతులతో గుంట తవ్వి మా శవాన్ని మాయం చేసినోడు ఇతను. ఇది ఈయన కోపం. మోషే కోపం ఎంత కోపం చెప్పండి? చంపే అంత కోపం. మాట్లాడటం కాదు, మాటలు లేవు, మర్డర్ చేసేవాడు. అంత కోపం ఇతనికి. నా జాతోళ్ళని అంటావా ఏదావా అని చెప్పి చంపకేసి కొట్టలేదు, పెద్ద మనుషుల దగ్గర తీసుకురాలేదు. అక్క దెబ్బకి ఎట చంపాడు నాకు తెలియదు. కుంఫువా, కరాటియా, బాక్సింగా మనకు తెలీదు. ఏడగొట్టాడు తెలీదు, టపక్కన చచ్చిపోయాడు.
చచ్చిపోయినోడిని ఏం చేశాడు? నిమిషాల్లో మాయం చేశాడు, గుడిచిపెట్టాడు. అంత కోపం కలిగిన వాడు సంఖ్యాకాండం 12వ అధ్యాయంలోకి వస్తే దేవుడు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. మనము హై స్కూల్ నుండి ఇంటర్మీడియట్ జారటానికి పోయేటప్పుడు మనకి టీసీ ఇచ్చి 2 సర్టిఫికెట్లు ఇస్తారు. ఏంటి అయ్యి? కాండక్ట్ సర్టిఫికేట్. దాంట్లో ఏమి రాసిస్తారు? ఈడు మంచోడని రాసిస్తాడు. మన పంతులకు గనక మనం గనక అనుకూలంగా ఉంటే మంచోళ్ళం అని రాస్తారు, లేకపోతే సాటిస్ఫాక్టరీ అని రాస్తారు, పర్లేదండి అని రాస్తారు. కానీ దేవుడే సర్టిఫికేట్ ఇస్తున్నాడు మోసేకి. ఏమని సర్టిఫికేట్ ఇస్తున్నాడు తెలుసా? భూలోకములో ఉన్నటువంటి మనుషులందరిలో ఇతడు మిక్కిలి సాత్వికుడు. ఎట్లయ్యాడు సార్? అంత షార్ట్ టెంపర్ గాడు, ఎంత పేషెన్స్ ఎట్టొచ్చిందంటే దేవుడు నేర్పిస్తే నేర్చుకున్నాడు. ఇతన్ని మిక్కిలి సాత్వికుడిని చేయటానికి దేవుడికి 40 ఏళ్ళు పట్టింది. ఎందుకని? 40 సంవత్సరాలు ప్యాలెస్ లో ఉన్నప్పుడు కోపస్తుడు, 40 సంవత్సరాలు పారస్తిక తీసుకెళ్లి గొర్రెలు గాపించేసరికి అన్నగారికి సాత్వికం వచ్చింది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, సర్టిఫై చేస్తున్నాడు, మిక్కిలి సాత్వికుడు. ఈ సాత్వికుడికి ఎదురు తిరిగి మాట్లాడటానికి మీకెందుకు భయం లేదురా అంటున్నాడు దేవుడు. అన్నదమ్ముళ్ళు గురించి ఇందాక మాట్లాడుకున్నాం, ఇప్పుడు అక్క చెల్లెళ్ళ గురించి మాట్లాడుకోబోతా ఉన్నాం. ఆడపడుచులు, అంతే కదా? ఆడపడుచులతో మాట్లాడే విధానం ఎట్లుంటది? ఆడపడుచు ఇంటికి వచ్చిందంటే అబ్బో ఏం గంతులేసుద్దో ఆడపడుచు. మీరు ఆ దెబ్బకు భయపడి ఆమెకి వణికిపోతారు. ఇప్పుడు ఆడపడుచు ఎవరు? మిరియాము. అన్న తమ్ముండని కూడా చూడకుండా అక్రంగా మాట్లాడింది. ఇప్పుడు దేవుడు పిలిచాడు. దేవుడు వాళ్ళని తీసి, మీరు అలా అంటం తప్పు కదా, నా సేవకుడిని అంటం తప్పు కదా అని అంటే దేవుడు వాళ్ళకి శిక్ష విధించాడు. శిక్ష విధించినప్పుడు తెలిసింది అసలుకి ఎవరికి? మోసేకి సంగతి. ఒరే, మా అన్న అక్క నాకు వ్యతిరేకంగా మాట్లాడారా, ఆ సంగతి నాకు తెలియక ముందే నా దేవుడికి తెలిసిందా అని తెలుసుకొని ఇప్పుడు మిరియాంకి కుస్తొచ్చింది. ఏం చేయాలి మోసే? థ్యాంక్ యూ లార్డ్, నాకు తెలియని సంగతులు నువ్వు పసిగట్టి మా అక్కకు కుస్సు తెప్పించినందుకు నీకు థ్యాంక్స్, హల్లెలూయా అనాలకూడదా? అనలా. మోసే ఏం చేశాడో తెలుసా? ఎలుగెత్తి 13వ వచనం, దేవా దయచేసి, అదండే సత్క్రియ అంటే. వాళ్ళ తమ్ముడు నాశనాన్ని కోరాలనుకుంది. ఇప్పుడు ఆ అక్కకి ఆరోగ్యం బాగలేదు. దేవుడు కాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడితో అంటున్నాడు, అయ్యా మా అక్కను బాగు చేయనాయనా. అడగొచ్చా ఏమండి? అడగకూడదు. అడగాలా? అడగాలి. సత్క్రియలంటే కోపస్తుడే మటరిస్తే. కానీ ఈరోజు ఏం చేస్తున్నాడు? తనను అన్యాయంగా తన నాయకత్వం గురించి తక్కువ చేసి మాట్లాడిన అక్కని ప్రేమించి, క్షమించి, క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయగలుగుతున్నాడు. దాని పేరే సత్క్రియ. చేద్దామా మనం ఈ పనులు? యోసేపు వలె, మోసే వలె మన అక్కల్ని, అన్నల్ని, చెల్లెల్ని క్షమిద్దామా, ప్రేమిద్దామా, ప్రార్థిద్దామా? ఒకవేళ ఈ వాక్యం నీకు అర్థమయ్యి, అయ్యా నాకు చాలా చక్కగా అర్థమైంది అని నువ్వు అనుకుంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. లేదు, లేచి నిలబడి ప్రార్థన చెయ్యి. నువ్వు ఎట్లన్నా చెయ్యి, దేవునితో చెప్పు, దేవా మా అక్కను క్షమించలేకుండా, మా బావను క్షమించలేకున్నా, దేవా నాయనా నేను మా అన్నదమ్ముళ్ళని క్షమించలేకున్నా, దేవా మా సంఘంలో ఒక అక్కని, ఒక చెల్లిని, ఒక తమ్ముణ్ణి క్షమించలేకున్నా, ఆడు నాకెంతో కీడు చేస్తున్నాడు, కానీ నా వల్ల కావట్లేదు ప్రభువా. నువ్వేమో క్షమించటానికి పిలిచానంటున్నావు, ప్రేమించటానికి పిలిచానంటున్నావు, నాకు అర్థం కావట్లేదు బాబు.
దేవునితో చెబుదామా, దేవా సత్క్రియలు చేయటానికి సమస్త దుర్నీతి నుండి నన్ను విడిపించావట. దేవా యోసేపు అన్నల్ని ప్రేమించగలిగాడు, నేను మా అన్నోళ్ళని ప్రేమించలేకపోతున్నా. యోసేపు తన అన్నల్ని క్షమించగలిగాడు, నేను క్షమించలేకపోతూ ఉన్నాను. ఒక్క జీవితమే నీకు నాకు. ఏమండి, ఈ ఒక్క జీవితంలో నీ వయసు ఇప్పుడు 60, నీ వయసు ఇప్పుడు 50, నీ వయసు ఇప్పుడు 40. ఏ రోజు మనం చచ్చిపోతామో, ఎక్కడ చచ్చిపోతామో, ఎలా చచ్చిపోతామో తెలియదు. కానీ యేసుని నమ్మాం, బాప్తీసం పొందాం. ప్రభు నిన్ను అడుగుతున్నాడు, అమ్మా నా ప్రేమను పంచుతావా? నా మాటలు అర్థం చేసుకోవాలి. బయట ఉన్న అన్నోళ్ళు, లోపల ఉన్న అక్కోళ్ళు. ఇదేదో గొప్ప ప్రసంగుడి కాదండి నేను, నాకు గొప్ప ప్రసంగం రాదు. మీరు ఎన్నోసార్లు యోసేపు గురించి విన్నారు, మీరు ఎన్నోసార్లు మోషే గురించి విన్నారు. కానీ మోషేలాగా అక్క క్షేమాన్ని మనం కోరలేదు, యోసేపులాగా అన్నదమ్ముళ్ళ క్షేమాన్ని మనం కోరలేదు. ప్రభు అన్నాడు, ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో ప్రభు అన్నాడు, మా ఎవరు శిక్ష విధింపలేదా తల్లి? లేదు ప్రభువా, నేను కూడా నీకు విధించనమ్మా, నేను కూడా విధించను. అయ్యా బలహీనురాల్ని, భక్తిహీనురాల్ని, పాపిని, శత్రువుని, మీ ఉగ్రతకు పాత్రురాల్ని, అయితే మీ రక్షణ అనే వరం ఇచ్చారు, మీ పిల్లల్ని చేసుకున్నారు, మీ వారసులను చేసుకున్నారు, సత్క్రియలు చేయటానికి పిలిచారు. సత్క్రియలంటే లోకం ఎన్నడూ ఆలోచించండి, లోకం ఎన్నడూ చేయనిది, చేయలేనిది నన్ను చేయమంటున్నావు. నా అత్త పట్ల, నా మామ పట్ల, నా మరిది పట్ల, నా అక్క చెల్లెళ్ళ పట్ల, నా అన్నదమ్ముళ్ళ పట్ల, నా కాపరి పట్ల క్షమించలేని హృదయం నాకుందయ్యా. నన్ను దయతో ఈ మధ్యాహ్నం దర్శించి నాలో ఉన్న మురికిని తీసివేసి, నాలో ఉన్న అపవిత్రతను తొలగించి నన్ను మీరు కరుణించండి, నన్ను క్షమించండి. నీ కాడి వాడుకో యేసయ్యా, నీ కాడి వాడుకోకముందే నన్ను వాడుకో, వాడుకోకముందే నన్ను చెబుదామా దేవునితో? అందరూ లేచి నిలబడదాం. యేసయ్యా వాడుకో, యేసయ్యా పడదాం. వాడుకో, come on, చెప్పి దేవుడితో చెప్పు, అయ్యా 60 ఏళ్ళయింది, 50 ఏళ్ళయింది, 40 ఏళ్ళయింది, చనిపోవటానికి సిద్ధంగా ఉన్నా, వాడుకో నాయనా.
ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, ఎక్కడ చచ్చిపోతానో తెలియదు, ఎలా చచ్చిపోతానో తెలియదు. ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆహారాన్ని, ఉద్యోగాన్ని, ఉపాధిని, ఇల్లుని, కాపరాన్ని, భార్యని, పిల్లల్ని అనుగ్రహించావు. యవ్వన బలము నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి వాడుకో దేవా, వాడుకో. వాడుకో వాడుకోకపోతే నన్ను వాడుకో. చెప్పు దేవా, నన్ను వాడుకో. యోసేపు వలె వాడుకో, మోసే వలె వాడుకో. నా యవ్వన బలం పోకముందే, నువ్వు ఇచ్చిన డబ్బు రెక్కలొచ్చి పోకముందే నన్ను వాడుకో నాయనా. నా బ్రతుకు యాత్రకు ఇచ్చిన జీవితాన్ని నా బ్రతుకు యాత్రకు వాడుకో యేసయ్యా. చాలా వాడుకో. అందరూ పాడదాం. యేసయ్యా ఇచ్చిన ప్రాణము దేహము నా దినముల పరిమాణం సంపూర్తి కాకముంది. ఇచ్చిన ప్రాణము దేహాన్ని నా దినముల పరిమాణం సంపూర్తి కాకముంది. వాడుకో యేసయ్యా. వాడుకో యేసయ్యా. నన్ను వాడుకో వాడుకోకపోతే నన్ను వాడుకో. దేవుడితో చెప్పు, దేవా నన్ను వాడుకో అయ్యా. నిజంగా చెప్తున్నాను, నన్ను మోషే వలె వాడుకో, దావీదు వలె వాడుకో, యోసేపు వలె వాడుకో. నన్ను వాడుకో నాయనా. నేను అవైలబుల్ గా ఉంటానయ్యా. నాకు మనుషుల్ని క్షమించాలని ఆశ ఉంది, కానీ నాకు బలం చాలట్లేదయ్యా. బలం ఇవ్వయ్యా. మనుషుల్ని క్షమించాలని ఆశ ఉంది, కానీ
వాళ్ళతో మాట్లాడటం రాదయ్యా, జ్ఞానమివ్వయ్యా, ప్రేమనివ్వయ్యా. నిజంగా నేను ఈ మీటింగుల ద్వారా మారాలనుకుంటున్నానయ్యా. నా భర్త, నా అత్త, నా మామ, నా మరిది, నా బంధువులు నా జీవితాన్ని చూసి ఆశ్చర్యపోయి మిమ్మల్ని, మీ ప్రేమను వారు గుర్తించగలిగేటట్లు నేను సత్క్రియలు చేయాలనుకుంటున్నానయ్యా. నాకు అలాంటి కృపనివ్వని ప్రార్థన చేద్దామా? విన్న వర్తమానమును బట్టి నువ్వు తీర్మానం చేసుకో. దేవుడు ఇచ్చిన